ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. పాడబడ కంకులు ఇరుచుకొని కాల్చుకుందామంటే ఒక్కటన్నా పచ్చికలేవు కదా, అన్నీ ఎండిపోయినాయి. మా శంకర్ గారు ఇటు వేయండు. పత్తి మంచిగానే వలిగింది. ఏరువంట ఆ పోరన్ని. వార్ శంకరి వార్ వారి నీ అవ్వ ఇది పిడిపడ్డట్టే కొడుతుంది. ఏంటిదే గిన్నె ఉంటే గాడేం చేస్తాను రైట్లా అత్తు నాగు గాడ తిరుగుతాండు. ఇలా పని పెట్టుకొని అవురా వారి నువ్వు ఏడుకా చేంజ్ చేస్తానవరా. ఇగో ఈ పత్తి వలిగింది, పత్తి ఏరుదాం పట్టు. ఏందే పత్తేరుడా? నువ్వు గడ్డి విక్రమని తీసుకొచ్చి పత్తేరు అంటున్నావేందే మళ్ళా? నేను పత్తేరా గడ్డే విక్తా. నేను కూడా గడ్డి వీకుదామని వచ్చిండ్రా. ఈడికి వచ్చి చూసే వరకు పత్తి వలిగున్నది. పట్టు ఇద్దరం కలిసి చేరుదాం. రేపు కైకిలోళ్ళని తీసుకొచ్చి ఇంత ఏరుతా అయిపోతుంది. నేను గడ్డే విక్తా. నేను విక్తా పోతాను ఇంటికి. ఏందో పోరానికో దయ్యం గిట్ల పట్టినా అదా ఇటు పట్టు ఏంటో కొడతాను. ఏంటిదే అది? నేను ఏరనే తువ్వాల తెస్తావా? కనుపేవు తెచ్చినావు. అరే ఇంట్లో ఒక్కటే ఉన్నది కాదు, ఇంటికాడ ఒక్కటే ఉన్న తువ్వాల. అందుకే ఈ రైక ముక్కలు ఏం చేస్తానని పట్టుకొచ్చిన. మరి కొత్తగా అబ్బో పిల్లగాడు కొద్ది పని చేస్తాడని ఇంకో తువ్వాల కొంటారా నీకు? పని చేయకుండా ఏం వరుతానవరా నీ ఒర్రుడు పాడుగాను. నువ్వు గిట్లనే వరినావనుకో ఆ కనుపేగులు అన్ని కలిపి నీకు అంగి కుట్టిస్తా. ఏందో ఇంకో తాప నీకు అంగీలు కొంటాడు నన్ను. కుట్టిస్తావు నువ్వు అన్నంత పని చేస్తావు. ఏరు ఏరుదా మళ్ళా నోరు లేపుతావేమరో. నేను గుడిసెల సంచి ఉన్న తీసుకొస్తా పోయి. నేను తెస్తా, నువ్వే ఏరు. నువ్వు లేపో నేను ఏరుతా. మాటకు మాట నేర్పుతాడు బాడుకావు. అన్నే పత్తారు అంటాను. ఊకే కాయలో పెట్టుకుంటే ఏమవుతుందట? ఎండ బాగా కొడుతుంది. ఏరుతానా నీ అబ్బాని వాడికి ఎనగాని ఇటా చూసుకుంటుండు. మా ఏరుతానా నీ అబ్బా పత్తికిన మరా ఈ కర్వానికన్నా పెట్టినట్టు అయింది పత్తి. ఇంకా మక్క పెట్టుకున్నా అయిపోవు. అగ్గింతంతనే పెట్టినా మక్క కూడా. ఆయనతో మక్క పెట్టినా కానీ ఈ పని ఉండపో నాకు. ఆగో ఈ సీనానికి ఏం రోగం పుట్టింది? బండి గీడ పెట్టిండు. ఏమని జాగిర అనుకుంటాండు? బండి తాండ్రికి నేరుగుతూ గిడ పెట్టిండు బండి జాగలేనట్టు. ఈ బాయిగడ్డ పొన్న బోడకాకరకాయ తీగుండే. మొన్నో నాడు 4 పిందెలు కనబడ్డాయి. మరి పెద్దగానేయో పొదికి కూరకాయ అక్కడికి వస్తాయి. వసిని పాపం పాడుగాను ఒక్క కాయ లేకుండా పిందెల కాంచి బరుకున్నారు కదా. వా శంకరి ఏంటి వా శంకరి రారా చెప్పనా? అత్తా నాగు వారి రారా చెప్పండి రారా చెప్పండి రారా. ఏమైందే? మా అవకేమైనట్టుందిగా. అత్తానా రారా చెప్పండి రారా. ఏమైంది అబ్బా? ఏమైనా కుట్టిందానే? ఏ ఆగురా బార్కావు నాకేం గుర్తుందిరా. ఇగో ఈ బోడ కాకరకాయ తీయకు ఒక్క కాయ లేకుండా కాయలన్నీ బరకపోయినరు. వీళ్ళ మీద మన్ను వీళ్ళ చేతులకు జట్టలు పుట్ట వీళ్ళు మనం ముంచడానికే తయారైండురా. ఏం చూస్తానవురా? ఈ బండి సీనన్నదేనే. సీన్ గారే తెంపుకుంటాడు అని పెళ్ళామే తెంపుతుందిరా. అది చిన్నది అనుకుంటాడు వారా, అది నల్లి కుట్టదురా. వాళ్ళు మనం ముంచుతారా లేనాటి పోయినరు. సప్న ఎందుకు వచ్చినవే? జ్వరం వచ్చిందని ఇంటికాడ ఉండొచ్చు కదా. ఈ నీళ్ళు నేను భారీ చెప్పదునా? ఇంటికాడుండి నేనేం చెత్త చెప్పు. ఆ కింది మళ్ళీ గడ్డి చూడు ఎట్లా అయిందో. ఇటు అత్త ఇంత కలపన్న అవుతుంది, చెరో పని చెత్త అవుతుంది. కానీ ఒక్కరిని ఎత్తే ఎంతకన్నా అవుతుంది చెప్పు. ఏం పని పో. ఏంద్రా ఇట్లా నల్లి కుట్టాయని కూడా రమ్మను. అయినా తీసుకో ఇట్లా నువ్వు ఫస్ట్.
మీ చిన్నమ్మకు ఈ మధ్య ఊకుంటే ఆగుతలేదు పా అడుగుదాం పా. ఏదో మాటలు ఇచ్చిపెట్టుడు ఏమనుకుంటాందో ఏమనుకుంటాడు వాడు? ఏంటి అత్తమ్మా ఎందుకు మొత్తుకుంటాను సీనాలు వస్తారే లొల్లి గట్టిగా పెట్టు. దారా అడుగుదాం ఏంది. ఓ అత్తమ్మ ఏంది ఎటు పడితే మాటలు ఇచ్చి పెడతాను ఏమనిపిస్తుంది నీకు ఏంది ఎవరు చెప్పారో ఏందో తెలుసుకుంటూ లేదా ఏందన్నా అల్లి కుట్లదానా నాకు తెలియకుండా నువ్వు ఎట్లా తీగ ముడతావే. అవునే కాయలను ఎట్లా తెంపినావే నల్లి కుట్లదానా. బరబ్బర్ ముడతా బరబ్బర్ తెంపుతా ఏంది తీగ నీ కొట్టుకే ఉన్నది కనాగో చూడు నా బాయ్ పొట్టు మారింది నేను బరబ్బర్ తెంపుకుంటా ఎవరు చెప్పుడు చెప్పుకో అంటే పారత తెంపుకుంటావా. తెంపుకోరా చూసిన వారసీనా ఎట్లా మాట్లాడుతుందా నీ పెళ్ళాం. లొల్లంటే పాడకావు నేను పాపక్క పానములు కాపాడుకున్నా నా చెట్టును ఆ తీగ గంటగనం భారత కాయలు ఎట్లా తెంపిందిరా. అరే భారత నువ్వు తెంపుకుంటావే నా బాయ్ పొట్టు నేను బరబ్బర్ తెంపుకుంటా నువ్వెందుకు ఎందుకు తెంపుకుంటావే నా సొమ్మికి ఎంత మాట్లాడే తెలియలేదు భార్గవ్ అది కాయలు తెంపకపోతే చూసుకుంటుంటారా ఇంకెంతగానో మధ్య చేస్తుంది మనల్ని. ఏం తీసుకున్నారు అరే, ఆగే సర్పంచ్ బాబు, జరా. ఓ సినవా ఏందే ఏమో మీ మీద కూరగాస్తావు అవరా శంకర్ మీకు ఎన్నిసార్లు పెట్టలేరు కూరగాయలు మొన్న పెట్టలే బెండకాయని అడుగు ఏమో 4 కాయలు కన్నా పిల్లల మీద కొట్టాను కూరగాస్తావు పెద్దానికి ఇదే నా పద్ధతి ఊకునే కావనా తింటారు ఓ 4 కాయలకు కూరగస్తుంది మీదికి బెండకాయలు పెట్టిండా మొన్న గన్ని పెట్టిన కాయలు బెండకాయలు పెట్టిండా పెట్టిండంటే మరి నువ్వు నాకు చెప్పవారా ముచ్చట. నువ్వు సీనాన్న పెట్టినా చెప్తున్నావు అండుదువా పట్టుకుపోయి పెంటైన వారెత్తు అందుకే చెప్పలే. అవురా గా బెండకాయలదే ఉన్నదిరా కిలోకు 30 రూపాయలు 20 రూపాయలు బోడకాకరకాయ పావు కిలోకు 200 రూపాయలు నీ పెళ్ళ ఎట్లా తెంపుతుందిరా. అట్లనా అవునా సిన్నవా మాకు తెలియకుండా నువ్వు చేన్లా మా చేన్లా ఎన్నిసార్లు నింపుకపోలేను ఓసారి టమాటాలు నింపుకపోయినావు ఒకసారి బీరకాయలు నింపుకపోయినావు ఒకసారి చిక్కుడుకాయలు నింపుకపోయినావు ఏమన్నా అన్నావానే చూసి అడుగుకున్నావు మా చిన్నవనే కదా అని ఇప్పుడు 4 కాయలకేమో కొంచెం తను ఏమడుతుంది ఏందావా మనం గట్ల కొంచెం పడితే మంచిగానే ఉండు గా కొంచెం పడకనే ఇయో గిట్లా చిన్నవా మనసునప్పుడు ఓపిక ఉండాలే దూరపోలేమానే ఏందిరా నేను నేను నీ చేన్లకు వచ్చి కాయలు తెంపుకున్నానా నీ లచ్చింగల్ల చేన్లకు వచ్చి ఒడ్డు పొంటి పోతా అంటే నా కాలుకు అడ్డం వచ్చింది తీగ 4 చిక్కుడుకాయలు వెళ్తే తెంపుకున్నా. అట్లనా మరి ఈ తీగ కూడా గట్లనే నా కాలు కట్ట తెంపుకున్నా నేను నీదోసాల నాదోసాల ఎట్లా తెంపుతావే నువ్వెట్లా తెంపినావు ఆగో బాగా ఊకున్న కొద్ది బాగా అదైతావు నోరు నెత్తన పెట్టుకొని పెద్దలేసి చిన్నలేదు నువ్వు గిట్లనే ఎయ్యిరమ్మా పెద్ద మనసులో విడిపించి పంచాయతీ దండుగా పెట్టిస్తా. పిలిపి నీ ముఖం మీద అంతరా నా ముఖం మీద అంతరా వెళ్తది నువ్వు కాదు పిలిపించేది నేనే పిలిపిస్తా ఆగే ఎవరితో రండి ఏందా నువ్వు చిన్నవా? ఏమో సాల్ మంచి కనబడుతది మంది చేసేది ఏమో తప్పులు తీయాలి నీ గుణ ఎవరికి తెలియదు ఏంటిదే ఎందుకే? నా సాయేస్తానవేందా నువ్వు అరే ఆగే పెద్ద నోట చిన్న నోట ఎందుకు పడుతున్నావే ఏంద్రా? దానడు పోందా ఏందే నోరు లేస్తుంది ఏం మాట్లాడుతున్నావే బాగా చూసినవారా మాట్లాడుతుంది ఏందో ఎటు కూడా దాని నాటకాలు సాగుతానే ఎటువంటి అటు మాట్లాడుతుంది. ఇది కట్టే అరే ఈ పేగు నేను ఏమిటి తెచ్చినో నీకు ఎరికేనా నీ ముఖం రా బోడ కాకరకాయలు వెళ్తే ఇన్ లేచి ఇట్లా ముడి కట్టుకుందామని తెచ్చిన ముడెక్కడిది ఇక మషంత పేగు పెడతారా పా కాయలన్నది రచ్చకపోయింది దాని చేతులు ఇరిగిపోను తీయలేవే ఎందుకే ఏ ఊకరా పడుకో చెప్పిన వారా తెంపుకొచ్చినా అని కాదు నువ్వే తెప్పుకొచ్చి కాదు వాళ్ళవి మళ్ళీ ఇట్లానే పా సాటుకుంటా తెంపుకరా 4 కాయలు. అయ్యో హోసిని పాప పాడువాడా ఈ మధుగాడు పెద్దవ్వ బాయిల మోటార్ దిగబడ్డది గుంజటానికి తాడు కావని అనుకుంటావేండు గంత పెద్ద తాడు పట్టుకపోయి యొగ్గి ముత్తంత ముక్క పట్టుకొచ్చిండు కదా
వీనేం చేసుడు ఈ మందికి ఏమన్నా ఇయ్య భయం ఉన్నది ఇంకో తాప పెద్దవా నగ్గది పెద్దవా నగ్గది అని ఇంటి మోకాన్ని రాని సరతం ఎర్ర కాల్చి పిర్రల పండి వాతలు పెడతా బాడుకావు ఈ శంకర్ గాడు మందు బత్తాలు ఇస్తానని పొద్దుగాల వేయిండు ఈ వరకు కూడా పత్తలేడు జాలలేడు కదా ఇంత ఈ ఊరియా చల్లితే పని ఒడిచిపోతుంది మా అక్క కొడుకు పుట్టిండు పోయి చూసి రావాలి ఇక ఎట్లనో ఏమో బుక్కడంత అయితే బువ్వ తిన్నా ఆడత్తే పోయేద్దామా చూస్తాను ఆడ ఇంకా అత్తలేకపోయా అత్తాడు కదా ఎవిరా ఊరియా బత్తలేవి తెచ్చినవా ఓహో ఆటోలు వస్తానయా రాని రాని వచ్చినాక ఇంట్లేసుకుంటావానతి అయ్యో ఒక్కనికి ఎట్లా లేత్తేరా కొడుకా నేను పోయి ఇక సంతానం నువ్వు రాసుకోమని రమ్మంటా అదే అవ్వ ఎందుకురా అత్తలేవా ఆటోలా ఏంది అత్తలేవా ఏమైందిరా మెడలు పట్టుకున్నాయా ఏందిరా ఊరియా బత్తలేవంట అంటావు ఈ మెడలు ఇట్లా అనుకో చెప్పురా ఎవ్వి మరి ఏమైరా సప్పుడు చెయ్యవు ఇగో ఇగో నేను పొద్దుగా లేచి యూరియా పత్తాలకు పోయినా కదా పోయినవు అలా లైన్ నిల్చున్నా ఇక నా పేరు వచ్చేవారికే సీనన్ను వచ్చి నన్ను కొట్టి దొబ్బి పారేసి మనకచ్చే యూరియా పత్తాలు సీనన్ను పట్టుకపోయింది అంటే ఏంది నిజమారా ఆ అబ్బ సీనుగా మొన్ననేమో పత్తి చేనులో బోడ కాకరకాయల గురించి అట్లా నెగలనీయకుండా లొల్లి పెట్టుకుంటివి ఇయ్యాల మనకచ్చ యూరియా బత్తాలు వాడు పట్టుకపోయి ఇట్లా నెగలనీయకుండా చేసిండు వాడు మనతో లొల్లి పెట్టుకుంటారు కంకణం గిట్ట కట్టుకున్నాడు ఆరా కంకురమా ఈయన కూడా కట్టుకుంటారు కానీ కంకురం ఇటు కూడా కట్టుకోవచ్చా సోతగాని పాడుకావు నువ్వు గిట్టనేరా మూడుదొప్పు పాడుకావు కాబట్టి వాడు నీకచ్చ బత్తాలు వాడు పట్టుకపోయాడు సోతగాని పాడుకావు కొట్టకే నువ్వు ఎట్లనో ఏమో నాకు అర్థం కాదు ఎద్దు లెక్క పెరిగినావు కానీ గింత కూడా తెలియలేదేమరా నీకు పా పోయి వాడు ఎట్లా పట్టుకపోయినా మన బత్తాలు అడుగుదాం పని అడుగుదా నేనేందుకే రారా రాను వాడు కొడతా అంటే నువ్వు దెబ్బలు తినత్తావురా సిగ్గులేదురా బాడుకావు కొడితే గీడితే నేనే నిన్ను మెత్త కొట్టాలే నేను తప్ప ఇంకోళ్ళనే కొట్టిరనుకో అలా అస్సలకే ఇచ్చిపెట్టా సారా పడుకోపా వాడు నిన్ను ఎట్లా కొట్టిండు అడుగుతా రానే రారా రాను రారా నడుగు పోదంతా నాకు ఆకలి అవుతుంది అన్న తింటా నీ తిండి పాడుగాను గాడి చేతిలో దెబ్బలు తినచ్చి తిండి ఎట్లా పోయినా పడతాంద్రా గాడు కొడితే నువ్వు పడతావురా వాడు మన బత్తలు అందుకపోయిండు వాడిని ఇచ్చిపెట్టలేదు నడుపా ఓ చీనుగా రానా అంటే బ్రేక్ కూడా పడతలేదు అరే ఇది ఏం చేస్తుంది ఇంట్లో ఓ పోరి సప్న ఏం చేస్తున్నావు ఇంట్లో ఏమో సుట్టిరు గమ్ము లగ్గం పోయినట్టు ఇంట్లో దిద్దుతూనే ఉన్నావేమే డబ్బా కొడుతున్నా అరే వెళ్తున్నావా లేదే ఇగో ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది డబ్బందుకొని చంపితే ముసల్దాని ఇంట్లో పడతావు ఏమనిపిస్తుంది ఊకెందుకు కబ్బర్ కబ్బర్ మొత్తుకోబడుతుంది బిత్తిరుదానా ఇంకా ముసలాన్ని ముచ్చడం తిత్తనవే అది నానే అది ఇంటి మీద కసి పెట్టాలనా నూరేవి కంపేసుకొనే ఊరుతాను మళ్ళా కనబడుతుంది ఎవరిది కంపనోరో అని డబ్బా దొరకద్దా ఎదురుగా నడుచుకుంటూ వస్తుంది ఏంది మన కాళ్ళ కాడికి ఎంకలాడు కొరొత్తన్నా అవునే డబ్బా ఒక్కటే చాలుతుందానే టింగురంగా అనుకుంటా ఒకటే పట్టుకొని వచ్చినావు ఇంకో డబ్బా గుడిసెలు లేదా గుడ్డి ముఖం వేసుకొని ఎప్పుడు మొత్తుకుంటావు అయ్యో మర్చిపోయినా సప్న నేను గుడిసెలు ఉంది కానీ ఒకటి ఉన్నది ఉన్నది కదా అంటాడు మళ్ళా సరే గాని సప్న నువ్వు జూలపల్లి అంగడి పోతున్నావా సొప్పదాని అంగడి పోతున్నావే మస్తు తయారైనవు ఏడికేళ్ళు కనబడుతుంది నేను మస్తు తయారైనట్టు కాదే నువ్వు వారం వారం అంగడి పోతావు కదా అప్పుడు ఎట్లా తయారైనవో ఇప్పుడు కూడా అట్లా తయారైనవే కుప్పదీసి అంగడికి ఇట్లా పోతున్నావు ఏంటే ఇప్పుడు నేను చీరల కట్టనని గోసి చీర గిట్ట కట్టుకొని రావన్నా ఏంటి పురాతి గడివి మాట్లాడతావు గోచీర కట్టుకుంటావా నువ్వు గోచీర కట్టుకుంటే నిన్నెవడు చేసుకున్నే గింతకే పని చేస్తావు గాని పోయేది ఉన్నదా లేదా చీరలకు మందు బత్తలేవి ఏం మందు బత్తలు ఆటోలో పంపించిందే గుడిసెలు వేయించిన మనం పోయి జల్లుడే మరి పా బుక్కలంతా తిందు దీన్ని పట్టుకునే ఊగుతావా పొద్దంతిగా పోదాం తీయే ఇగో వానను వరపో పోయి తొందరగా మంజాలేద్దాం రారా రానే అబ్బాయి అద్దె లొల్లి అద్దె నేను దండం పెడతానే నేను బత్తాలు రేపు తెస్తానే అరే బత్తాలేమని కావర్రా బత్తాల కోసం కాదు వాడు నిన్ను ఎట్లా కొట్టిండు వాడు కొట్టినందుకు నాకు మత్తు కోపం వస్తుంది
వాణ్యాల ఇచ్చి పెట్టేది లేదురా అదే అవ్వ నేనేందుకే బాడకావు రా దెబ్బలు తిన్నావు ఓ సీన్గా ఉన్నవారా ఆగో మా చిన్నవా నేను చెప్పలేదా నేను చెప్తున్నానే అది ఇంటిదని చెప్పలేదా ఈ అత్తది ఆ ఇంటికి వచ్చి ఈ తాటది ఇత్తది నువ్వు నీతో ఒక సాత కాదే దాన్ని ముచ్చడి చేయకమంటే దాన్ని ముచ్చడి తీత్తివి దానికి నచ్చింది ఇప్పుడు అది ఇంటి మీకు లొల్లికి రావట్టే నీకు ఎట్లనయ్యా గంపెడత నోరేసుకొని ఉరుతావు ఆ ముసల్దానికి వినబడ్డది ఇప్పుడు ఎందుకు రావాలే ఓ సీన్గా ఉన్నవారా రారా రాలే రారా బాడుకోవద్దా వాడు ఎట్లా కొట్టిండ్రా నేను నువ్వురా అవ కొడతావా వాడిని అడగంది నేను విడిచిపెట్టనాడు పుచ్చుకోపోతావు అవురా సీనా ఓర్ వారి ఏంద్రా నల్లోల నత్తుతానా గోడకు ఏందత్తమ్మా ఏంటి నతికేది అబ్బో ఏం తెలవనట్టు నతుకుతాండేంది అని అంటానవా అవురా నీకేం ధైర్యంరా నా కొడుకు మీద నువ్వు చెయ్యెత్తావు బాడుకో ఇట్లా అడుగుతాను నాకేమరక అవురా అయ్యో పెండ్లమ్మ వల్ల ముచ్చట మా పెట్టుకుందరు గాని మాకచ్చా యూరియా బత్తలు నువ్వు ఎట్లా పట్టుకొచ్చుకున్నావురా నేనా గాలై నువ్వు తెచ్చినావు నేను ఎందుకు పట్టుకొచ్చిందే నేను పట్టుకొచ్చినారా నేనెందుకు పట్టుకొచ్చావు గాని మీద పోతా నేనుండగానే వాడి మీదకి ఎట్లా పోతున్నావురా నువ్వు వాడు నా కొడుకును కొట్టిండే యూరియా బత్తల కాడ అరే నేను పట్టుకొచ్చినారా నేను పట్టుకొచ్చినా చెప్పురా పట్టుకొచ్చినా నేను చెప్పురా చెప్పు అట్టుగా చెప్పినట్టు అయింది కుడుదలు పడ్డలిక లెక్క అయింది నా బతుకు వారితో ఇగో చిన్నవా ముచ్చట చెప్తాను వారెట్లా వేండ నేను కూడా గట్ల వేనా ఒక్క అడిగి వెనక ఇన్నే ఇటు నా ముంగట్టున్నాడు వీని పేరు వచ్చే వరకు వీడు ఎటో వేయండు ఇక అనుకున్నది ఎవరే నేనేనే నాకు ఇచ్చిన యూరియా బత్తాలు అయిపోయినాయి దాన్ని నేనేం చెప్తానే వీడు ఎటువైనా నన్ను అడుగు ముచ్చట తెలుసుకో ఏం తెలుసుకోదు ముచ్చట తెలుసుకో ఏం తెలుసుకో మీరు వచ్చి నా గొట్టానికి వస్తాను అవురా వారు చెప్పేది నిజమేనా ఎటువైనవరా మరి బత్తాలు ఇచ్చాళ్ళకు చెప్పు నీ అవ్వ చెప్పరా కాగవా నువ్వేడ చెప్పుతావురా చెప్పు మరి చెప్పు ఎటువైనావు బత్తాలు ఇచ్చాళ్ళకి ఎటువైనావురా ఇగో చెప్పు నేను పోయి లైన్లో నిల్చున్నానా నిల్చున్నావు బాగా సేపు అయింది నాకు బాగా ముద్ర వచ్చింది వచ్చినంత ఇంత అవతలకు పోయొచ్చే వరకు బత్తాలు అయిపోయినాయి మరి ఏం నా గురించి ఏం చెప్పారు ఇట్లా దీనికి చెప్తే కొడుతుందని నీకు పేరు చెప్పిన నీ మరి ఆడు చెప్పిందాలా ఇనుకుంటా వచ్చి ఇంటి మీద వచ్చి పెడతాను ఇంకొకసారి మా ఇంటి మీదకి వచ్చిన వరకు నేను మెడిస్తాను అన్నాడు బోడ కాకరకాయల కాడ గట్లనే నెగలనియలే ఇంటి మీదకి వచ్చి గిట్లలో పెట్టుకుంటారు ఆడకట్టోళ్ళు అందరూ మనల్ని రంకులలో అనుకోవద్దా నీ చిన్న వేషేషాలు గట్లుంటాయి అబ్బో ఊకూకే వచ్చడానికి నీ ఇల్లు అద్దాల మేడ అట్లుంటానత్తానా నా అద్దాల మేడ కాకపోవచ్చు నేను ఇంద్రభవనం కదా పోయి ఉండిపో నా ఇంటికి ఏమిటికత్తాను నా కొంపకి ఏమిటికత్తాను ఊకూకే అవురా నలవక కూడా నువ్వే వచ్చింది వాళ్ళతో మాటలు పడే కాలం వచ్చింది ఎందుకురా ఈ సొంటి పనులు చేస్తావు నేను చెప్పలేదా నీకు మనం బోర్డు అద్దే నేను రానే ఆడికాని అత్తలు అయితే అని చెప్పలేదా అరే ఇంకొకసారి నా పేరు చెప్పినామనుకో ఈ తువ్వాలకు మళ్ళీ ఊరేస్తా నేను డబ్బందు కూడా చంపుతా పొలగా ఏమనుకుంటారో ఏమో ఏం చూస్తాను నిలబడి అన్నదెందుకు అరే తలకాయ ఇట్లా తిరుగుతుందా అరే సప్న నీకు ఏమో మా చిన్న మీద కోపం నా మీద ఏమడుతుంది సరే గాని తిందుపా అన్నం గిట్లా అంటే మంచిగా ఉన్నది అయితే గాని మీ చిన్నవని అయితే మంచిగా అల్లగొట్టినావు ఇంకొకరి ఇంటి ముఖాన్ని రాదు మరి సీనియర్ అంటే ఏమనుకుంటున్నావే సరే దా పొలం కడుకోవాలి సరేపా ఈ శంకర్ గారిని బండి వేసుకొని ఎదురుగా రమ్మన్న షేన్ కాడ నుంచి ఊర్ల దాకా నడుచుకుంటా ఈ బాడకవి ఇంకా రాకపాయే ఎటు వేయండో ఏమో ఈ పెండారు బాడకవు నా గండానే మోపాయిండు ఎట్లనో ఏమో ఏడ తిరిగా వేయండో ఏం ఒర్రుతాయి ఇంకా కుక్కలు అరే ఈ మంద సల్లగుండా
మంచిగానే దాపరమైనాయి కదా 4-5 కుక్కలు. అగో అడి పాడి చెయ్యా నాయనకేమిటి పడుతురా? నాయనకేమున్నదే బంగారం? గా అవతలాడ హనుమంతు కొడుకుది మార్వేన్లు ఉన్నది. ఆడిపోని ఇంత బొక్కనో ఏదో వారెత్తారు. ఏమా నాయన కచ్చి పాడైతాండ్రు. అడే ఎట్లా కొట్లాడుతానయి? మంచిగానే తయారైనాయి కుక్కలీడా. ఆగో చూడు ఒక్కొక్కటి ఆగో దుడ్డోళ్ళు ఉన్నాయి. అవ్వా సి ఆగో అంటే అంటే ఇంకా మొరుగుతానాయి కదా. పరి అటు వర్రి ఆడకట్టుకు. ఇక్కడ ఏం లేదు పది. అబ్బో అరే అయ్యో ఇటు వచ్చి పాడైతానాయి కదా. అరే అబ్బో ఇంత మీద ఎగబడి బొండికాయ కొరుకుతాయా? నా బొత్త కొరుకుతుందా? కాదెక్కలు అందుకుంటాయా? అబ్బో నేను చచ్చిపోతే నా పోరడు ఎట్లా బతుకుతాడు? తోబొంటి కూడా ఎవరు లేకపాయే. మా చిన్నవేంది 3 దోవల కాడ ముత్తుకుంటుంది, భయపడుతుంది. అగో సీనుగాడు వస్తాడు కదా, కుక్కల్ని కొడతాడు కావచ్చు. అరే సీనా ఏదే చిన్నవా? కుక్కలు రా కుక్కలు. ఆగో ఆగో కొట్టు మంచిగా కొట్టు. ఆగో కుక్కలా? కుక్కలు బాగా పడనే ఊళ్ళే. నువ్వు ఆగు. అరే 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 అవ్వనే ఆగో సైకిల్ ఎత్తానే మీద. అరే హే అవ్వ నువ్వు అరవడానికి మా చిన్న దొరికిందా? అరే అరే ఉరుకుతానే తీయే నీ అవని. కుక్కలకు భయపడతావా అనే? నావి కైకాయ ఉడతావు. ఏమోరా నేను ఎందుకు భయపడతా చిన్నవా? అరే సీనా నువ్వు రాకపోతే ఎలా కుక్కలు నన్ను అందుకున్నారా? ఆయన నా ఒక్క పోరానికి నేను దూరం అయిదురా కొడుక. నువ్వు రాకపోతే ఆ కుక్కలు పాడుగా నవి కడితే సూదులు వేయించుకున్నావురా. ఈ గండం పాడుపడ ఎన్ని సూదులను వేయించుకోవడానికి సాతనై పాడైతలేదు. ఊకాయప్ప ఇంటికి వా. అబ్బా మళ్ళా చూస్తావేం రా? అబ్బో రాసినావుదా బాంచరు. అరే కొడుక సీనా నువ్వు వచ్చ పట్టుకోవేమన్నా ఈరోటుంది కుక్క. నువ్వు రాయే ఆడాను. మా వేటిపోయింది ఏడ కనబడతలేదు కదా. ఇంటికి తీసుకోపోదాని వస్తే ఇదేమో కనబడతలేకపోయా. నీ అవ్వ నాకు ఆచారం ఏడికినా నాకు గోషల్నే ఉంటుందిగా. ఇంటికైనా కదా తిడుతుందామా అన్నా. తిట్టుడు సరళకుండా తిట్టకుండా కొట్టుడు పడవుతుందిగా ఇది. ఏంది నీకు అత్తమ్మనేమో రెక్క పట్టుకొని తీసుకొస్తాను. మొన్ననే ఇంటి మీదకి వచ్చి ఇల్లెత్తి ఎగురుకుంటే లొల్లు పెట్టింది. నీకు బుద్ధి లేదా? గిట్లకెళ్ళరా మన తవ్వుంట్రా. ఇసిపెట్టు. ఏ ఆగే సప్న మా చిన్నవ్వ తవ్వండి రాంగా 3 బజార్ల కాడ కుక్కలు ఎగబడ్డాయే. నేను పోయి కొట్టినా, లేకపోతే గరుసు తిని. అయ్యో ఏందత్తమ్మా కుక్కలు ఎగబడ్డాయా? కరిచిన ఏందన్నా? లేదే సప్న సీనుగాడు అచ్చుడు ఆలస్యం అయ్యేది. ఇలా కుక్కలను మొత్తం వీకు 7 కాడికి నేను ఎటు కాకుండా ఇది నా బతికేటు కాకుంటావు. ఏడవకత్తమ్మా లేచిన గడియా మంచుకున్నది అలా. అవునే కుక్కలు పాడుగాను. కుక్కలు ఎంబడబడ్డాయి అడగానే తోపండి రాంగ ఇరా తాత చెప్పిండు కరిసినాయానే. ఇలా సీన్ గాడికి ఇట్లా రాకపోతే ఆ కుక్కలకు కూడా అవుతుండ్రా. ఆయన కుక్కలు ఎగబడి నన్ను ఎటు పడతాడు వీకు. నేను ఇడిచిపెట్టిపోదు ఒక్కని ఎట్లా బతుకుదు పోయేమో. సీన్ గాడు వచ్చేపాటికి ఆయన వీటిని వెళ్ళగొట్టి ఇంటి దాకా తీసుకొచ్చిండు. పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసిండు మంచిదైంది. పొద్దుగా లేచి నామకమే చూసినవే. ఏంది నామకమే చూసినావు? అందుకే బాడుకావు కుక్కలు ఎంబడబడ్డాయి. నీ కుక్కల నామకం చూసినావు కాబట్టి నీ కుక్కలు ఎంబడబడ్డాయి కానీ ఏమనలే. అంతే అంటవా? ఏ ఊకోరా మరి బండి వేసుకొని రమ్మంటే ఎటు వీక పోయినవురా? నీకోసమే వచ్చినా నువ్వు కట్టకుండా వచ్చినా కిందికి వచ్చినట్టు నువ్వు. పో కాళ్ళకి లేకపో తీసుకుపోరా ఇంట్లోకి. అత్తమ్మ మెల్లగరా.
ఒకళ్ళు పాడుగా నువ్వు లేకు అన్న అవ్వ మీ ఇంటికి వచ్చి ఎన్ని మాటలు అన్నా ఎంత లొల్లి పెట్టినా అవేం మనసులో పెట్టుకోకుండా కుక్కలు నిలగొట్టి అవ్వని ఇంటి దాకా తీసుకొచ్చినవే అన్న. అరే తమ్మి, మనం ఎన్ని అనుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా అప్పటి మందమేరా, ఎప్పటికుంటాయా రా. నీకు తల్లి కావచ్చురా, నాకు చిన్నవరా, నేను దానికి పెద్ద కొడుకును. దానికి ఏదైనా ఆపదత్తే నేను ముందుకు రానారా, నాకేమనైతే దాన్ని పానం కొట్టుకోదారా. చిన్నవా మమ్మల్ని కాబట్టి ఇంకెవరు అంటదిరా, అంటారంతి వాళ్ళని మనం ఎక్కడిదిరా. అరే అదంతా భయపడుకుంటుంటే నేను పెడతానారా చెప్పు. నేను తీసుకొచ్చిన. సరే అన్న, దాని మాటలు మనసులో పెట్టుకోకన్నా, అది గట్టినే మాట్లాడుతుంది. అరే నేను మనసులో పెట్టుకుంటే తీసుకొస్తున్నారా. సరే అన్న, ఎటు పోతున్నావురా? మధుగాంధీ బండి తీసుకొచ్చింది ఆయనకి ఇచ్చేస్తా. గాంధీ పట్టుకొచ్చినరా బండి, మళ్ళీ ఊటి అవుతుంది. పో ఇచ్చిరా పో. సరే అన్న, రోజులు మంచిగా లేవు, ఆలయంలో పట్టుకురాకు. సరే అన్న.